కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మొలగవల్లి జోహరాపురం మాధవపురం గ్రామాలలో గామేసా రెన్యూ కంపెనీల విండ్ పవర్ సబ్స్టేషన్లలో ఆలూరు వైఎస్ఆర్ ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు హల్చల్ చేశారు. తన అనుచరులతో కలిసి సబ్స్టేషన్ ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు, కిటికీ అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సిబ్బందిపై మా ఎమ్మెల్యే విరూపాక్షి అన్నను కలవకుండా విధులు నిర్వహిస్తామంటూ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారని సిబ్బంది ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని సిబ్బందితో కలిసి జరిగిన సంఘటనను తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు అనుచరులు విండ్ పవర్ సబ్స్టేషన్ కార్యాలయాలపై దాడి చేయడం సమంజసం కాదని, విండ్ పవర్ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసి ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు, కిటికీ అద్దాలను, ఫర్నిచర్ ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేశారని, 2014 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఆలూరు నియోజకవర్గం ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందాలని విండ్ పవర్ కంపెనీలను తెచ్చామని, అయితే వైఎస్ఆర్ ఎమ్మెల్యే సోదరుడు అనుచరులతో కలిసి విధ్వంసం సృష్టిస్తారని, ఇలా చేస్తే ప్రాజెక్టులు, పవర్ ప్లాంట్లు, కంపెనీలు ఎలా ముందుకు వస్తాయని, ఆలూరు నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందని, గతంలో టీడీపీ ప్రభుత్వం గాలిమర్ల కంపెనీలను ఆలూరు నియోజకవర్గం తెచ్చిందని, అయితే ఇప్పుడు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కమిషన్లు ఇవ్వాలని, సిబ్బందిని మా వాళ్ళని పెట్టుకోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా వీరభద్ర గౌడ్ కంపెనీలో అండగా ఉండి కార్మికులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆలూరు అభివృద్ధికి కృషి చేస్తానని ఇచ్చారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 2014 నుంచి 19లో తెలుగుదేశం హయాంలోనే ఈ విండ్ మిల్ అనేది మన ఆలూరు తాలూకు వచ్చింది. మళ్ళీ అప్పట్లోనే ఆలూరు తాలూకా విండ్ మిల్ వచ్చినప్పుడు పరోక్షంగానే ప్రత్యక్షంగానే దాదాపు 100 నుంచి 200 మందికి ఉపాధి కల్పించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. మరి అలాగని చెప్పి ఇండస్ట్రీలు రావడము, మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది తెలుగుదేశం ధ్యేయం. అలాంటప్పుడు మళ్ళీ 2019 నుంచి 2024 వరకు ఏ ఒక్క విండ్ మిల్ వచ్చిన దాఖలాలు లేవు. ఒక్కసారి ప్రజలారా మీరంతా ఆలోచించాలి. ఇక్కడ ఉండే విలేకరులు కూడా మీకు చెప్తున్నా, 2019 నుంచి మళ్ళీ దాదాపు 24 వరకు ఏ ఒక్క విండ్ మిల్ వచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం ఏది రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనేది ఆలోచన లేదు. మరి అప్పుడే కూడా వీళ్ళు అరాచకాలు, అన్యాయాలు చేశారు. మరి ఈ రోజు కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, పూజ్యుల పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి మరి వేరే రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రాజెక్టులు తెచ్చి ఇక్కడ ప్రాజెక్టులు అయితేనేమి, మరి ఫ్యాక్టరీలు అయితేనేమి, సంస్థలు అయితేనేమి నెలకొల్పి ఉపాధి ఇవ్వాలనే సందర్భంలో చూస్తుంటే ఈరోజు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు వచ్చి ఈ ప్రాజెక్టులో అంటే ఈ సబ్స్టేషన్లో మరి దుష్ట పాల్పడడం ఎంత శోచనీయమని కూడా మేము అందరం మీ ద్వారా అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో